ఇటీవల ఫైటర్ పైలట్గా సానియా మీర్జా ఎంపికైన తరువాత చాలామందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఎంపిక మరియు శిక్షణ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి పూర్తి వివరణ అయితే మనకి అనలిస్ట్ పార్థసారథి గారు అందించారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 3 సంవత్సరాలు విద్యాభ్యాసం చేయాలి. ముందు ఎన్డీఏలో ప్రవేశం పొందాలి అంటే పరీక్ష రాసి అర్హత సాధించాల్సి ఉంటుంది. ఎన్డీఏ పరీక్షకి హాజరయ్యే ముందు త్రివిధ దళాలలో అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల్లో ఎలాంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలనుకుంటున్నారో ముందే స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఎన్డీఏ చేరడానికి అర్హత సాధించాక పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 3 సంవత్సరాల శిక్షణ మొదలవుతుంది. ఎన్డీఏ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ కావాలంటే 3 విధాలుగా ప్రవేశ పరీక్షలు ఉంటాయి. ఒకటి, ఎన్డీఏ ప్రవేశ పరీక్ష రాసి అర్హత పొందాలి. 3 ఏళ్ల విద్యాభ్యాసం తర్వాత జేఎన్యూ లేదా డియూల నుండి బీఏ లేదా బీఎస్సీలలో డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు. ఇక్కడ అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులు అవగానే నేరుగా ఎయిర్ ఫోర్స్కి శిక్షణ కోసం వెళ్తారు. మొదటి 2 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ విద్యార్థులకి ఒకే రకమైన శిక్షణ ఉంటుంది. డిగ్రీ 3వ సంవత్సరంలో మాత్రమే ఆయా అభ్యర్థులు దేనిని ఎంచుకున్నారో వాటి మీద ప్రాథమిక శిక్షణ ఉంటుంది. మీరు కనుక పైలట్ అవ్వాలని కోరుకుంటే 3వ సంవత్సరం మొత్తం విమానాల మీద ప్రాథమిక సిద్ధాంతం మరియు ప్రాక్టికల్స్ ఉంటాయి. పురుషులు మరియు స్త్రీలకి ప్రవేశం ఉంటుంది. ఇక తరువాత AFCAT ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. ఈ పరీక్షని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తుంది. మొదటి పరీక్ష ఫిబ్రవరిలో ఉంటుంది, రెండవది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తారు. పైలట్ ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే మొదట ఆన్లైన్లో పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ సెలక్షన్ బోర్డులో ఉండే అధికారులు అభ్యర్థులని ఇంటర్వ్యూ చేసిన తరువాత సెలెక్ట్ చేస్తారు. కొంతమంది ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించినా ఇంటర్వ్యూలో అర్హత పొందలేకపోవచ్చు. ఎయిర్ ఫోర్స్లో గ్రౌండ్ డ్యూటీ కోసమైతే AFCATతో పాటుగా EKT అంటే ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ పరీక్షలో కూడా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. గ్రౌండ్ డ్యూటీ సిబ్బంది ఎంపిక తరువాత క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్ హోదాతో ఉద్యోగం పొందుతారు. SSB అంటే సీనియర్ సెకండరీ బోర్డు లేదా ఇంటర్మీడియట్ పరీక్షల్లో 60% మార్కులు వచ్చి ఉండాలి. మెడికల్ టెస్ట్లో అన్నీ సక్రమంగా ఉంటేనే అర్హత సాధిస్తారు. ఇక పురుషులు మరియు స్త్రీలు ఇద్దరికీ కూడా దీంట్లో ప్రవేశం ఉంటుంది. ఇక ఆ తర్వాత CDSE కాంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ కావాలనుకునే వాళ్ళకి ఇది 3వ అవకాశం మరియు కేవలం పురుషులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC నిర్వహిస్తుంది. ఎయిర్ ఫోర్స్లో పైలట్ కావాలనుకునే వాళ్ళకి మాత్రమే ఈ పరీక్ష వ్రాయాల్సి ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ డ్యూటీ సిబ్బందికి ఈ పరీక్ష వర్తించదు. ఈ పరీక్ష రాయడానికి అర్హత SSB లేదా ఇంటర్తో పాటుగా మెడికల్ పరీక్షల్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో పాస్ అయిన వారికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా నియామకం జరుగుతుంది. 20 ఏళ్ళు తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఉద్యోగం వదిలి వెళ్ళిపోవడానికి అనుమతినివ్వరు. ఇక మరో మార్గం NCC ఎయిర్ వింగ్. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లేదా NCCలో ఎయిర్ వింగ్ సీనియర్ డివిజన్ C సర్టిఫికేట్ ఉన్నవారికి నేరుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ప్రవేశం దొరుకుతుంది. ప్రత్యేకంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ నేరుగా NCC ఎయిర్ వింగ్ C సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని ఎయిర్ ఫోర్స్కి రికమెండ్ చేస్తుంది. ఇలా రిక్రూట్ అయిన వాళ్ళకి 20 సంవత్సరాల పర్మనెంట్ కమిషన్డ్ ఆఫీసర్ హోదాలో పైలట్గా నియమిస్తారు. ఇప్పటివరకు చెప్పిన వాటిల్లో దేనిలోనైనా ఉత్తీర్ణత సాధించాక విద్యార్థులు ఎక్కడ ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటారో వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. స్టేజ్ 0. ఈ దశలో అభ్యర్థి కనుక పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకొని ఫైనల్ పరీక్ష కోసం ఈ దశకు వచ్చి తమ శిక్షణ పూర్తి చేసుకుంటారు. దీని అర్థం ఎన్డీఏ కోర్సు ఈ దశతో ముగుస్తుంది అన్నమాట. అదే అభ్యర్థులు కనుక CDSE ఆర్ AFCATల ద్వారా శిక్షణ తీసుకున్న వాళ్ళైతే నేరుగా హైదరాబాద్లోని దిండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చేరుకుంటారు. ఇక్కడ వీళ్ళకి మొదట ఏవియేషన్ థియరీ నేర్పుతారు. తరువాత గ్రౌండ్ సబ్జెక్ట్స్ మీద అవగాహన ఇస్తారు. ఇక రోజు శారీరక దృఢత్వం కోసం తీవ్రమైన శిక్షణ ఇస్తారు అధికారులు. నెక్స్ట్ స్టేజ్ 1. ఎన్డీఏలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళు నేరుగా దిండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి మొదటి స్టేజ్ శిక్షణ కోసం వస్తారు. CDSE లేదా AFCAT ద్వారా వచ్చిన వాళ్ళు 0 స్టేజ్ నుంచి తరువాత స్టేజ్ 1కి వస్తారు. ఈ దశలో క్యాడెట్లు పిలాటస్ PC-7 Mark II అనే చిన్న ట్రైనింగ్ విమానాన్ని నడపడం నేర్చుకుంటారు. దీన్ని బేసిక్ ఫ్లయింగ్ అంటారు. ఈ స్టేజ్ 1 దశ చివరిలో ట్రైఫర్కేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే బేసిక్ ఫ్లయింగ్ దశ చివరిలో ఏ క్యాడెట్ ఏ విమానాన్ని నడపాలని వచ్చాడో అతనికి లేదా ఆమెకి ఆ విమానం నడపగల సామర్థ్యం ఉందా లేదా అని అధికారులకు తెలిసిపోతుంది. పిలాటస్ PC-7 Mark II ట్రైనింగ్ విమానంలో 2 సీట్లు ఉంటాయి. శిక్షణ తీసుకునే క్యాడెట్ మొదట వెనుక సీట్లో కూర్చొని ముందు సీనియర్ పైలట్ విమానాన్ని ఎలా నడుపుతున్నాడో నేర్చుకుంటాడు. తర్వాత క్యాడెట్ విమానం నడుపుతూ ఉంటే
వెనుక ఉన్నటువంటి సీనియర్ పైలట్ గమనిస్తూ ఉంటాడు. రోజువారీ రిపోర్ట్లు కూడా ఇస్తాడు సీనియర్ పైలట్ తన వద్ద నేర్చుకుంటున్న ప్రతి క్యాడెట్ సామర్థ్యం గురించి. సో మొదటి దశలోనే క్యాడెట్ యొక్క సామర్థ్యం ఎలా ఉందో తెలిసిపోతుంది. వారి సామర్థ్యంని బట్టి ఫైటర్ పైలట్, రవాణా విమానం పైలట్, హెలికాప్టర్ పైలట్ ఇలా విభజిస్తూ ఉంటారు ఈ స్టేజ్లో. దాదాపుగా ఫైటర్ పైలట్ కోసం ఈ దశలోనే ఫిల్టర్ జరుగుతుంది. ఫైటర్ పైలట్ కావాలనుకుని వచ్చిన ప్రతి 10 మందిలో ఒక్కరు మాత్రమే ఫైటర్ పైలట్గా ఎంపిక అవ్వగలరు. మిగతా వారు వివిధ విమానాల్ని నడపడానికి కేటాయించబడతారు. అసలు విమానం నడపడానికి అర్హత లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని గ్రౌండ్ సపోర్ట్ సిబ్బందిగా, అంటే నావిగేషన్తో పాటుగా వివిధ బ్రాంచీలలో ఉన్న ఖాళీలని బట్టి అక్కడ నియమిస్తారు. ఫైటర్ పైలట్గా ఎంపికయ్యే ఈ దశలో క్యాడెట్ సైకోమోటర్ స్కిల్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. విమానం నడిపేటప్పుడు ఎలా నడుపుతున్నాడు, విమానంలోని నావిగేషన్ సిస్టమ్స్ని ఎంత బాగా అవగాహన చేసుకుంటున్నాడు, భూమిపై ఉన్న సబ్జెక్ట్స్ని బాగా గుర్తుపట్టగలుగుతున్నాడా, రాత్రిపూట విమానాన్ని ఎలా నడుపుతున్నాడు, చివరిగా మానసికంగా, శారీరకంగా ఎలా ఉంటున్నాడు విమానం నడిపేటప్పుడు. ఇలా పిఏబిటి అంటే పైలట్ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, దీన్ని నిర్వహిస్తారు అధికారులు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని క్యాడెట్ ఆశిస్తున్న విమానం నడపడం కోసం రెండో స్టేజ్కి పంపిస్తారు. ఇప్పుడు స్టేజ్ 2 గురించి మాట్లాడదాం. మొదటి దశలోనే ఫైటర్ పైలట్ని నిర్ణయిస్తారు కాబట్టి దిండిగల్ నుంచి నేరుగా హైదరాబాద్లోనే ఉన్న హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అడ్వాన్స్డ్ ఫ్లయింగ్ శిక్షణ కోసం పంపిస్తారు. ఇక్కడ ఫైటర్ పైలట్గా ఎంపిక కాబడ్డ క్యాడెట్కి కిరణ్ మార్క్ 1 జెట్ మీద 6 నెలలు శిక్షణ ఇస్తారు. ఇక రవాణా విమానాలు, హెలికాప్టర్స్ పైలట్గా నిర్ణయించబడ్డ క్యాడెట్లు దిండిగల్ నుంచి నేరుగా బెంగళూరులోని యలహంకకి పంపుతారు తదుపరి శిక్షణ కోసం. నెక్స్ట్ స్టేజ్ 3. ఈ 3వ దశలో ఫైటర్ పైలట్లు హైదరాబాద్లోని హకీంపేట్లో శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత అక్కడి నుంచి నేరుగా కర్ణాటకలోని బీదర్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో BAE సిస్టమ్స్కి చెందిన హాక్ మార్క్ 132 జెట్ మీద శిక్షణ ఇస్తారు. ఇక రవాణా, హెలికాప్టర్ పైలట్లు బెంగళూరులోని యలహంకలో ఈ దశలో డోర్నియర్స్, ఆవ్రో AN-32ల మీద శిక్షణ తీసుకుంటారు. అలాగే హెలికాప్టర్ పైలట్లు సంబంధిత స్క్వాడ్రన్స్ మీద ఉన్న చోటుకి వెళ్ళి శిక్షణ తీసుకుంటారు. ఇక స్టేజ్ 4, 4వ దశ. ఈ 4వ దశ కేవలం ఫైటర్ పైలట్ల కోసం మాత్రమే ఉంటుంది. 3వ స్టేజ్ నుంచి అంటే బీదర్ నుంచి నేరుగా పశ్చిమ బెంగాల్లోని కలైకుండాలో డాగ్ ఫైట్ చేయటంలో శిక్షణ తీసుకుంటారు. డాగ్ ఫైట్ అంటే ట్రైనీ పైలట్ ఒక విమానం నడుపుతుంటే ఇంకో విమానాన్ని అనుభవం కల పైలట్ నడుపుతాడు. ఈ శిక్షణలో ట్రైనీ పైలట్ తన ప్రత్యర్థి నడుపుతున్న విమానం మీద నేరుగా ముఖాముఖి తలపడతాడు. ట్రైనీ పైలట్ తన ప్రత్యర్థి అనుభవం కల పైలట్ విమానం మీద దాడి చేయాలి మరియు ప్రత్యర్థి విమానం చేసే దాడుల నుంచి తప్పించుకొని తిరిగి వచ్చి సురక్షితంగా రన్వే మీద ల్యాండ్ అవ్వాలి. ఈ శిక్షణ అంతా కూడా మిసైళ్లు ప్రయోగించడం చేస్తారు, కానీ అవి కంప్యూటర్ సిమ్యులేషన్ మీద ఉంటాయి. ట్రైనీ పైలట్ ప్రయోగించిన మిసైల్ ప్రత్యర్థి విమానం మీద దాడి చేయగలిగిందా లేదా అన్నది కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా తెలుసుకుంటారు. 3వ స్టేజ్లో బీదర్లో ఉపయోగించిన BAE సిస్టమ్స్కి చెందిన హాక్ మార్క్ 132 విమానాలనే ఈ స్టేజ్లో కూడా వాడతారు. కాకపోతే ఇవి ఆయుధాలతో ఉంటాయి. చివరికి శిక్షణ కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళినటువంటి అన్ని విభాగాల క్యాడెట్లు ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చేరుకొని అక్కడ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొని ఆఫీసర్ హోదాతో వాళ్ళకి కేటాయించిన స్క్వాడ్రన్స్కి వెళ్ళిపోతారు. మరో ముఖ్యమైన విషయం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ల కొరతతో ఉంది. ఇది చాలా తీవ్రమైన సమస్య. కాబట్టి మీ పిల్లల్ని ఎయిర్ ఫోర్స్లో పైలట్గా చేర్పించడానికి ప్రోత్సాహం ఇవ్వండి. జై హింద్, జై భారత్.